Morning UKG children. How are you? Good morning parents. Today we are going to our UKG English. Okay? Open your English course book. Okay? English course book. UKG English course book. Okay na? Are you ready? Let's go. At the page number 12. Take 12th page. In course book 12th page. Okay na? Let's. Already we know that in our alphabet vowels and consonants there. Which letters called as vowels and which letters called as consonants we learned already. No? We know that vowels and consonants. No? And today which word before? Which words before we can use a and an. A and an. A and ni ఏ వర్డ్స్ బిఫోర్గా ఎందుకు యూజ్ చేస్తారు అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ గో. ఏ యూజ్ టు బిఫోర్ ద వర్డ్స్ దట్ బిగిన్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ మీన్స్ ఏవి ఓవెల్స్ కాకుండా ఉన్నవన్నీ 21 లెటర్స్ ఏంటి మనకి కాన్సోనెంట్ సౌండ్ వర్డ్స్ అంటే ఆ లెటర్తో స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు బి ఉంది, బితో ఏం స్టార్ట్ అవుతుంది మనకి? బ్యాట్, బుక్, బాల్, బెలూన్, లైక్ కదా. దానికి ముందు ఏ యూజ్ చేస్తాం. ఓకేనా? ఏ అండ్ ఎందుకు యూజ్ చేస్తాము, ఇంకా మనకి ఈ ఓవెల్ కాన్సోనెంట్స్ కాన్సెప్ట్స్ దీని ముందు ఎందుకు అనేది కూడా మీకు ఇంకా ఫర్దర్ దాంట్లో ఇంకా బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఇంత మటుకు వినండి. ఓకేనా? ఇంకా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. బుక్, ఏ బుక్, ఏ క్యాట్, ఏ డక్, ఏ ఫాక్స్, ఏ జార్, ఏ షిప్, ఏ పెన్, ఏ ర్యాట్, ఏ yam. Means these all the words started with the consonant sound letters. Book started with B. This is consonant. Cat started with C. Consonants. And D, duck started with D sound. D consonant sound. Like that. ఇలా ఇక్కడ B, C, D, F, G, H, J to Z ఇక్కడ వరకు ఉన్న ఈ కాన్సోనెంట్స్ అన్నింటి అంటే ఈ వర్డ్తో స్టార్ట్ అయ్యే అన్నింటికి ఏ అని వస్తుంది. అంటే వన్ బుక్ లైక్ అది ఒకటి అని చెప్పడానికి అనమాట. ఏ మీన్స్ వాట్? వన్. ఇప్పుడు ఇదేంటి? ఏ బుక్ అంటే వన్ బుక్. మనం ఇది కూడా తీసుకున్నాం అనుకోండి, ఏ బుక్ అంటామా? 2 books. 2 books అంటాం. అలా వన్ చెప్పడానికి ఏ అండ్ యూజ్ చేస్తాను. ఓకేనా? వన్ అని చెప్పడానికి వన్ బుక్ అనకుండా ఏ అండ్ యూజ్ చేస్తారు. మరి ఏ అండ్ రెండు ఎందుకు యూజ్ చేస్తామంటే ఏ బిఫోర్ ద కాన్సోనెంట్ సౌండ్ వర్డ్స్. ఎక్కడ కాన్సోనెంట్ వచ్చే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్కి బిఫోర్ ఏ యూజ్ చేస్తాము. మరి యాన్ కూడా దేనికి పక్కన? యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద వర్డ్స్ బిగిన్ విత్ ఓవెల్ సౌండ్. మన ఓవెల్స్ ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. మన ఓవెల్స్ ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏతో స్టార్ట్ అయ్యే వాటి అన్నింటికి, తర్వాత ఈతో స్టార్ట్ అయ్యే వాటి అన్నింటికి, ఐతో స్టార్ట్ అయ్యే వాటి అన్నింటికి, ఈ 5 కూడా యాన్ మీన్స్ 1. యాన్ మీన్స్ వాట్? 1. ఓకేనా? ఇక్కడ కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. అన్ యాంట్. ఇంకా ఏతో ఏం స్టార్ట్ అవుతాయి? అన్ యాపిల్. తర్వాత అన్ ఏరోప్లేన్. ఇలా ఏతో స్టార్ట్ అయ్యే వాటి అన్నిటికీ కూడా అది. తర్వాత అన్ ఎగ్. ఈతో స్టార్ట్ అయ్యేది. ఈగల్, ఇవి లైక్ దట్. ఈ ఎగ్, అన్ ఎగ్ ఈతో స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ దిస్ ఐతో స్టార్ట్ అవుతుంది. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ని ఎలా చెప్పాలి? అండ్ ఐస్ క్రీమ్. అండ్ ఐస్ క్రీమ్ అని చెప్పాలి. అండ్ ఆరెంజ్. అండ్ ఆరెంజ్. ఏ ఆరెంజ్ అనకూడదు.
ఎందుకని? ఇది ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకేనా? ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి వీటిని చెప్పడానికి పర్టిక్యులర్గా ఇంగ్లీష్లో యాన్నే యూజ్ చేయాలి. మీకు ఆల్రెడీ ఎల్కేజీ ఇంగ్లీష్లో వచ్చింది ఇది కదా, గుర్తొస్తుంది కదా మీకు? వెరీ గుడ్. అండ్ అంబ్రెల్లా యూతో స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ అన్ ఏరోప్లేన్ అండ్ ఎలిఫెంట్ అండ్ అండ్ ఎంపైర్ ఎందులో ఉంటాడు? క్రికెట్లో ఉంటాడు కదా. చూసారా? క్రికెట్ చూస్తున్నారా? వస్తుంది కదా ఐపీఎల్ మనకి. తర్వాత అన్ యాక్టోపస్ ఇలా AEIOUతో స్టార్ట్ అయ్యే ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయ్యే వాటన్నింటికి ఏమొస్తుంది? యాన్ వస్తుంది. యాన్నే యూజ్ చేయాలి, ఏని యూజ్ చేయొద్దు, అది రాంగ్ అవుతుంది. ఓకేనా? అండ్ లెట్స్ గో టు యాక్టివిటీ బుక్. దిస్ ఈజ్ కోర్స్ బుక్ నో. ఐ ఎక్స్ప్లెయిన్డ్, అంటే మీకు ఏం చెప్పాను? ఒక కాన్సెప్ట్ చెప్పాను నేను. ఏ వర్డ్స్కి ఏ యూజ్ చేయాలి, ఏ వర్డ్స్కి యాన్ యూజ్ చేయాలని. ఇప్పుడు మీకు వచ్చేసింది కదా, రిమెంబర్. అండ్ నౌ యాక్టివిటీ బుక్. ఇందులోకి వెళ్దాం, యాక్టివిటీ బుక్లోకి వెళ్దాం. ఓకేనా? అండ్ ఓపెన్ పేజ్ నెంబర్ 16 ఓపెన్ చేసుకోండి. ఓపెన్ ద. వెరీ గుడ్. మన క్లాస్ ఎప్పుడు చెప్పుకున్నా కూడా 3 బుక్స్ని, అంటే కోర్స్ బుక్ని, యాక్టివిటీ బుక్ని, తర్వాత ఇంకొకటి వర్క్ బుక్ని, 3 బుక్స్ని మనం రెడీగా పెట్టుకోవాలి. ఓకేనా? కన్ఫ్యూజ్ ఉండదు. తర్వాత ఎరేజర్, షార్ప్నర్, పెన్సిల్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఓకే, లెట్ స్టార్ట్. తీసుకున్నారు కదా యాక్టివిటీ బుక్? పేజ్ నెంబర్ 16. ఏముంది చూడండి? ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. ఏం ఎక్సర్సైజ్ ఉంది? ఈ ఓవెల్స్కి కాన్సోనెంట్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇందులో ఉంది, చూద్దాం. సరేనా? కంప్లీట్ ద వర్డ్స్ బై రైటింగ్ ద బిగినింగ్ లెటర్. ఇన్ పింక్ ఇట్ ఈస్ ఓవెల్ అండ్ ఇన్ బ్లూ ఇట్ ఈస్ కాన్సోనెంట్. ఇక్కడ ఏమున్నాయి? బీ కలర్తో ఉన్నవేమో కాన్సోనెంట్స్, తర్వాత పింక్ కలర్లో ఉన్నవేమో ఓవెల్స్ అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ బ్లూ ఉంది కదా, ఇదేంటి? బి ఏంటి? ఓవెలా కాన్సోనెంటా? ఓవెల్. ఓకే, కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఇన్ ఈచ్ వర్డ్ అండ్ రైట్ దెమ్ డౌన్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. అంటే మీకు ఎక్కువ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఇది మీరే చేసుకోవచ్చు, నా హెల్ప్ లేకుండా, మదర్ హెల్ప్ లేకుండా కూడా చేయొచ్చు. కానీ చూద్దాం, నేను చెప్తాను. సరేనా? సి బనానా దేంతో స్టార్ట్ అయింది? బి కాన్సోనెంట్. ఇక్కడ బ్లూ కలర్ అన్నాడు కదా, బ్లూ కలర్లో ఉంది. ఓకే, బనానా. ఇక్కడ ఏం చేయాలి? బనానాలో కౌంట్ చేయాలి మనం. బనానా ఉంది కదా, ఇందులో ఓవెల్స్ ఏవి? ఇది ఓవెల్. బి అండ్ కాన్సోనెంట్. ఇక్కడ ఏం చేశాడు? బి ఫర్ ఓవెల్, సి ఫర్ కాన్సోనెంట్. ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 3. 1 2 3. అండర్లైన్ చేయండి కాన్సోనెంట్స్. అండ్ కాన్సోనెంట్స్ 3, ఓవెల్స్ 1 2 3. ఓవెల్స్ 3, కాన్సోనెంట్స్ 3. ఓకేనా? అలా అనమాట, వెరీ ఈజీ. ఓకే, లెట్స్ ఆక్టోపస్. ఇక ఇందులో చూద్దాం. ఆక్టోపస్లో ఎన్ని ఉన్నాయో చూద్దాము, ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. ఓకే, ఇక్కడ ఆక్టోపస్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఓ. CTOPUS ఆక్టోపస్. ఆక్టోపస్లో ఓ ఏంటి? ఓవెల్. అండ్ ఓవెల్, యు ఓవెల్. హౌ మెనీ దేర్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్? ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 3. కాన్సోనెంట్స్ CTPS 1 2 3 4 కాన్సోనెంట్స్. ఓకేనా? లైక్ దిస్ రైట్ డౌన్. అండ్ ఆఫ్టర్ దిస్ వాట్? లీఫ్. ఇదే దేంతో రాయాలన్నాడు? మీకు ఇక్కడ ఇచ్చాడు పింక్ కలర్, అలా రాయమన్నాడు, కానీ నో ప్రాబ్లం, మీరు పెన్సిల్తో రాసేయండి. ఓకేనా?
నీట్గా ఉంటుంది. Here also, which is consonants, how many consonants, how many vowels? We can count. L not, E and A are vowels, 2, and L and F consonants, 2. Okay na? After duck, which is consonant, which is vowel? Only one is vowel, and 3 is consonants. Okay. Egg. Egg. Egg లో ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి? ఓన్లీ 1. జీలో 2 కావు. ఓవెల్ 1 అండ్ కాన్సనెంట్స్ 2. ఓకే. అండ్ దిస్ ఈజ్ యూనికార్న్. యూనికార్న్ అంటారు దీన్ని. యూనికార్న్ లో ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? యు, ఐ, ఓ, 3 vowels and 1, 2, 3, 4 consonants. Okay. And hen. Hen lo H-E-N, hen. Only 1 consonant, vowel, and 2 consonants. Okay. Let's ice cream. Ice cream. I E A. How many vowels? 3. Consonants 1, 2, 3, 4. 4 consonants. And after fish. Ikkada chudinchina fish. Only I vowel. So vowel 1, consonants 3. Finished na? Okay. Finished? Write down. Finished now? Shall I write? Okay, na? Write down. Let's go to page number 17. Page number 17. Draw a happy face. హ్యాపీ ఫేస్ ఎలా ఉంటుంది? హ్యాపీ స్మైల్ చేస్తుంది. హ్యాపీ ఫేస్ ఇలా. అండ్ ఓవెల్ ఈస్ కరెక్ట్ ఆర్ డ్రా ఏ సాడ్ ఫేస్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్. ఏంటిది? హ్యాపీ ఫేస్, సాడ్ ఫేస్. సాడ్ మీన్స్ క్రై. నో, ఏం చెప్తున్నాడు ఇక్కడ? జార్. డ్రా ఏ హ్యాపీ ఫేస్ ఇఫ్ ఇట్ ఈస్ highlighted vowel is correct, or draw a sad face if it is wrong. Okay. ఇక్కడ చూడండి, ఈ మనకి ఫిగర్ ఇచ్చి ఏమి ఇచ్చాడు? ఇందులో మనకి వర్డ్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? వర్డ్స్. ఆ వర్డ్స్ కరెక్టా కాదా అనేది కరెక్ట్గా ఉంటే హ్యాపీ ఫేస్, రాంగ్ అయితే సాడ్ ఫేస్ పెట్టాలి. ఫస్ట్ వన్ ఏంటి? జార్. యాక్చువల్లీ జార్ స్పెల్లింగ్ ఏంటి? JAR. జార్. జార్ కదా, కానీ ఇక్కడ ఏముంది? JER ఉంది. సో దిస్ ఇస్ రాంగ్ ఆర్ రైట్? రాంగ్ కదా. అందుకని మనం ఏం చేయాలి? ఇందులో సాడ్ ఫేస్ పెట్టాలి. రాంగ్ అయితే ఫస్ట్ వన్ ఈజ్ సాడ్ ఫేస్. చూడండి, జార్ది ఏంటి? సాడ్ ఫేస్. ఇలా రౌండ్ పెట్టి చుక్కలు పెట్టి ఇలా పెట్టండి, అంతే. ట్రై చేస్తున్నట్టు, వెరీ ఈజీ. ఇది పెట్టండి, ఓకేనా? LOG, లాగ్. లాగ్ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ ఏంటి పెడతారు? హ్యాపీ ఫేస్. ఇది పెట్టాలి. సెకండ్ దానికి ఇది పెట్టాలి, హ్యాపీ ఫేస్. అండ్ థర్డ్ వన్ PUG, pug. Pug, this is pug. Pig, no? So it is wrong or right? Wrong. So sad face. And this fourth one, NUT, nut. That is correct. This almond, no? Like da, in the snack bell we use it to eat, na? It's finished, da? Shall I wrap?
Okay, fifth one, BIT, bit. This is bit. Wrong. Bat na. So sad face. Sixth one, D and den. Correct. So happy face. And this seventh one, BON, bone. This is bone or bin? Bin. So wrong. Sad face. Eighth one, this is HUT, hut. Yes, this is HUT, hut. Correct. So smile face. And now MAP, map. Not map. This is mop for cleaning. Your mother can use for cleaning na. So sad face. Okay, very easy activity. Take page number 18. Shall I wrap? Complete na? Complete the words using vowels. Vowels ni help తీసుకొని ఈ words ni complete చేయమన్నాడు. ఓకేనా? Very easy. We can do this. First one, MAN, man. MAN, man. Second one is LOG, log. And third one is BIN, bin. Figures given no, so BIN, bin. We have to see this and we have to write down which is related one. Okay. Fourth one. This what? Key. Which vowel we can use? E. Fifth one. What is this? Milk. 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 After this, yarn. 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 Okay. After crowd. CROW. Crowd. After well. DELL. Well. After drum. 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 After fish. 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 DUCK. 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 After fork. 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 Okay, write down. Finished? Let's go to page number 19. 19 page తీసుకోండి. Page number lo, what is this? Here only one word we have to fill, but here two letters. Sorry, 2 letters we have to fill. 2 letters ni finish cheyali. Page number 19. Okay, first one what? VAN, van. Second one BAT, badge. This and this. After tap. TAP, tap. Fourth one PEN, pen. And fifth one red color, red color. Red. And leg. Next one leg. Seventh one tin. TIN, tin. Nib. Eighth one nib. And this box, BOX, box.
and cot. Tenth one, C-O-T, cot. This is jig, J-U-G, jig. And eighth one, bus. 12th one, B-U-S, bus. This is your work. You must finish. And also finish now. After I am giving one homework to you at the page number 14 in practice book. Practice book lo page number 14 lo ee page ni complete cheyandi. Okay na? This is your homework. Okay, which one? The page number 14. 14 ni same ఇట్లా డాట్స్ ఉన్నట్టుగా వీటిని ఏం చేయండి, కలపాలి. ఏతో ఉన్న వాటిని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి అండ్ యాన్తో ఉన్న వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఏదైతే బోర్డ్ పైన మనం యాక్టివిటీ బుక్లో కంప్లీట్ చేసినవి కూడా ప్రాక్టీస్ చేయండి. వేర్ ఆన్ యువర్ స్లేట్స్. ఓకే, రైట్ నీట్లీ and also beautiful and show to your mother. Okay, we'll meet in our next class. Bye.